ఫైనలీ ఒక క్వశ్చన్, రీసెంట్ పొలిటికల్ సెన్సేషన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. సో ఆ విజయ్ గెలిచిన తర్వాత మన తెలుగు స్టేట్స్లో కంపారిజన్ స్టార్ట్ అయింది. కొంతమంది మాజీ సీఎం జగన్ గారితో పోల్చారు, కొంతమంది ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సక్సెస్తో పోల్చడం, లైక్ వైఫల్యాలతో. మీరు ఎవరితో పోల్చుతారు విజయ్ సక్సెస్ని? జగన్ గారితోనా, పవన్ గారితోనా? ఎవరు స్టైల్ వాళ్ళది. చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగిన వాడు ఈజ్ ఎ లీడర్. చెప్పింది చెప్పినట్టుగా. చాలామంది ఆ సీట్లో కూర్చోకముందు ఏదైనా సరే చేసేయగలమని చెప్పేసి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయో, చెప్పిన మాటని ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం అన్నది సీట్లో కూర్చున్న తర్వాత తెలుస్తుంది. ఈవేళ విజయ్ పాత రాజకీయాలకి స్వస్తి చెప్పి ఎవరో ఏ ప్రభుత్వాలు ఏ పెట్టే అన్నది పక్కకు తీసేసి పూర్తి క్లారిటీతో ఉండి ఇది మనకున్న తమిళనాడుకున్న అప్పులు, మనకు వచ్చే రెవెన్యూ ఇది, దీంతో జీతాలు పోయేది ఇది, వెల్ఫేర్ స్కీమ్స్కి పోయేది ఇది, డెవలప్మెంట్కి ఇది, ఇందులో ఏది చెయ్యాలి అన్న దాంట్లో అసెంబ్లీలో పూర్తి మెజారిటీతో లేరు. ఉన్న ఎమ్మెల్యేస్ అందరితో కూడా అసెంబ్లీలో పెట్టి ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసి ఏది ఇతను ఏమనుకుంటున్నాడో దానికి ప్రయారిటీ ఇచ్చేలాగా చేస్తే ఈజ్ మరొక ఎంజీఆర్గా నిలబడతాడు.